మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం రుషికొండ బీచ్ దగ్గర అయితే ఉన్నాము. రుషికొండ అనగానే అందరికీ తెలుసు, రుషికొండ ఒక మణిహారం లాంటిది వైజాగ్కి. సో ఎవరు వచ్చినా సరే రుషికొండ బీచ్ చూడకుండా అయితే మటుకు వైజాగ్ నుంచి తిరిగి వెనక్కి వెళ్ళరు. అటువంటి రుషికొండ దగ్గర అయితే మనం ఉన్నాము. గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కట్టినటువంటి రుషికొండ ప్యాలెస్ దగ్గర ఒక రోడ్డు అయితే ఉందో, అది ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే ఒక బీచ్ వ్యూ కింద అయితే కనుక ఆ రోడ్ని పర్మిషన్ అయితే ఇచ్చింది. ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చారో చాలామంది జనాలు, చాలామంది స్టూడెంట్స్ కానీ, అండ్ అలానే ఈ చుట్టుపక్కల ఉన్న ఐటీ హబ్లో వర్క్ చేస్తున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ కానీ చాలా ఆహ్లాదకరంగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో ఒక్కసారి నాతో పాటు మీరు చూడండి, అలానే కొంతమంది మాటలు కూడా తెలుసుకుందాం. శశాంక్, ఎలా ఉంది? యాక్చువల్గా వ్యూకి ఈ 2 days బ్యాక్ రిలీజ్ చేశారు, వ్యూ పాయింట్ కింద అనౌన్స్ చేశారు గవర్నమెంట్. సో ఏం చెప్పాలి అంటే బళ్ళు కూడా లోపలికి వెళ్తే కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు అనిపించింది అంతే. ఓకే, వెళ్తే కొంచెం ఫ్రీగా అక్కడి వరకు వెళ్ళి బండి మీద వెళ్ళిపోతే మీరు ఎంజాయ్ చేయలేదు కదా నేచర్ని? పర్లేదు. నెక్స్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. 5 years మిస్ అయ్యాను, బాధ ఎక్కువ ఉంది అంతే తేడా. థ్యాంక్ యూ. తల్లి ఎలా ఉంది? మీరు చూసారు కదా, ఇది చాలా బాగుంది. 5 years తర్వాత నిజంగా ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. మళ్ళీ ఇలా ఓపెన్ అవడం చాలా నచ్చింది. ఇంత ముందు అయితే ఇలా ఇది యాక్చువల్లీ ఎలా లేదు, బట్ ఎలా చేసారు? ఇదే ఫస్ట్ టైం మీరు రావడం? ఎలా చేసాక ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. అంటే ఇంతకు ముందు ఒకసారి ఎలా చేశారు కదా, చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ అవన్నీ గుర్తొచ్చి బాగుంది చాలా. ఇన్నాళ్ళు ఎంట్రీ కూడా ఒప్పుకోలేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది, ఒక వ్యూ పాయింట్ కింద అయితే ఇద్దామని. ఎలా ఉంది? మేము ముందు వచ్చేవాళ్ళం అండి, దానికన్నా అప్పుడు చూసేటప్పుడు హ్యాపీగా అనిపించేది. మళ్ళీ ఇన్ని రోజులు ఆపేశారు కదా, మేము ఇలాంటి కిందకి వచ్చేవాళ్ళం. డౌన్ కదా గీతం యూనివర్సిటీనండి. ఇప్పుడు మళ్ళీ ఇలా ఓపెన్ చేయడం మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మళ్ళీ అందరిని ఇక్కడ చూసి ఈ ప్లేస్ అంతా చాలా బాగుండేది. ఒకసారి మూసేసేటప్పుడు బాధపడేవాళ్ళం, ఇప్పుడు చూసేసరికి ఆనందంగా ఉంది. అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవడం, అందరూ ఎంజాయ్ చేసేవారు ఈ పార్క్ని, దీన్ని వ్యూని. ఎలా ఉందండి? ఇంతకుముందు అయితే రిస్ట్రిక్టెడ్గా ఉండేది, ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి ఏదైనా వైజాగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వైజాగ్ అంటే రుషికొండ బీచ్ అనేది వెరీ ఫేమస్. వైజాగ్ అంటే రుషికొండే కాదు, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ సీనరీ. బట్ ఏంటంటే వన్స్ రిస్ట్రిక్ట్ చేస్తే జనాలకి చూడాలని ఆంతృత ఉంటుంది. సో అలాంటిది మళ్ళీ ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఎలా ఉంది వ్యూ? స్పెషల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ ఉంది. ఒక పక్క బీచ్ కనబడుతుంది, అలానే ఇంకో పక్క కొండ యొక్క గ్రీనరీ కూడా బాగా కనబడుతుంది. సో దీంతో అయితే స్టూడెంట్స్ ఏం కానీ, అలానే దగ్గరలో ఉన్నటువంటి గీతం కాలేజ్ స్టాఫ్ కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. చాలా బాగుంది ఇక్కడ.